హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు నా డైలీ రొటీన్ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఉదయాన్నే ఇంకా 5 గంటలకైతే లేచాను. లేచి వీడియో తీసుకుందామంటే ఇంక చెల్లి అయితే లెగట్లేదండి. ఇంకా టైపాడ్ లేకపోతే చాలా కష్టమండి. ఇంకా ఒకళ్ళ సహాయంతోనైతే వీడియో తీసుకోవాలి. ఇంకా టైపాడ్ అయితే ఆర్డర్ పెట్టాను. ఈరోజైతే వస్తుంది. ఇంకా చెల్లినైతే లెగ్గొడుతున్నానండి. ఇంక అస్సలు లెగట్లేదు. ఇంక వీడియో తీయి, ఈరోజు ఒక్క రోజు తీస్తే సరిపోద్ది. ఇంక రేపు తర్వాత వీడియో నుంచి నేనైతే తీసుకుంటాను. ఇంకా టైపాడ్తోనంటే అస్సలు లెగట్లేదండి. ఇంకా లేచాక వీడియో అయితే తీస్తుందండి. ఇంకా వాకిలైతే తుడిసేసాను. ఇంకా పేడ అయితే తెచ్చింది ఉందండి. ఇంకా ఆవు పేడతో కల్లాపేస్తే చాలా మంచిదండి. ఇంకా ఆవు పేడ అంటే పట్టుకొచ్చాము. ఇంకా 2 బకెట్ల నిండాని. ఇంకా ఆవు పేడ అయితే ఎక్కువగా వేసేసానండి. ఇంకా పేడతో ఎక్కువగా వేస్తే చిక్కగాని చాలా బాగుంటుందని ఇంకా పేడ ఎక్కువ కలిపేసి ఇంకా కల్లాపు అయితే వేసేస్తున్నాను. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి అయితే వెళ్తుందండి. ప్లీజ్ లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో ఐప్ అని చూపిస్తుంది. ఐప్ కూడా నొక్కండి అబ్బా, ప్లీజ్ ఐప్ చేయండి. ఈ రెండు చేయడం వల్ల నా వీడియో ఇంకొక తెలియని వాళ్ళకైతే నా వీడియో చూపిస్తుందండి. ప్లీజ్ లైక్ చేసి ఐప్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇంకా పేడతో అయితే కల్లాపేసేసాను కదండి, చాలా చిక్కగా ఉంది. ఇంకా చెల్లి అయితే సామాన్లు కడుగుతుంటే ఇంకా కడిగేసాను. ఇంకా వచ్చేటప్పటికి బాగా ఆరిపోయింది. ఇంకా వీడియో అయితే తీస్తుందన్నమాట. నేనైతే ముగ్గు పెట్టేస్తున్నాను. ఇంకా టైపాడ్తో తీసుకుంటే అసలు ఫోనే కదలదండి. కొంచెం వీడియో షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు మా వాయిస్ ఇస్తుంటే. ఈ రోజుతోనే ఇంకా టైపాడ్ అయితే వచ్చేసిందండి. ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి ఆ టైపాడ్తో అయితే నేను తీసుకుంటాను. ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నానండి. ఈరోజు అయితే పాతకాలం పద్ధతిలో ఎండు చేపలు వంకాయ వేసి పులుసు అయితే పెట్టానండి. అప్పట్లో వండుకునేవారు, ఇప్పుడు వండుకుంటున్నారో కూడా తెలియదండి. మేమైతే చాలా సంవత్సరాలే అయ్యింది ఆ కూర తిని. ఎండు చేపలు తిన్నాం కానీ ఎండు చేపలు వంకాయ పులుసు అయితే వండుకోలేదు. ఈరోజు అయితే వండుతున్నాను. ఇంకా ముగ్గు అయితే పెట్టేసి ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీలు అయితే వేస్తానండి. ఇంకా చట్నీ అయితే గుల్లపప్పు చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. పక్కన అయితే గుడ్లు అయితే ఉడకబెట్టాను. ఇంకా పొద్దున్నే ఇంకా అందరం కూడా గుడ్డు అయితే తిందామని గుడ్లు అయితే వేసాను. గుల్లపప్పు అయితే ముందుగా అయితే పచ్చిమిరకాయలు వేపేసానండి. ఇంకా పచ్చిమిరకాయలు వేపేసి దాంట్లో అయితే గుల్లపప్పు వేసాను. ఇంకా నా ఫేవరెట్ చట్నీ అయితే గుల్లపప్పుని, ఈ చట్నీ అయితే చాలా ఇష్టం అండి నాకు. ఇంకా గుల్లపప్పు వేపేసాక ఇంకా పక్కకైతే దించేసాను. ఇంకా చల్లారాక మిక్సీలో అయితే వేసేస్తాను. ఇంకా గుడ్లు అయితే కొంచెం సిమ్లో పెట్టేసి ఉడుకుతున్నాయన్నమాట. ఇంక ఇడ్లీలతో తిందామని ఇంకా గుడ్లు కూడా వేసేసాను. ఇంకా చట్నీ కూడా మిక్సీలో అయితే వేసేయాలండి. ఇంకా చెప్పడం మర్చిపోయాను, మా ఇంట్లో గుల్లపప్పు ఉందనుకోండి ఇంకా అసలు 4 రోజులు రావాల్సింది 2 రోజులు వస్తుందండి. మాకు అంత ఇష్టము. ఎప్పుడైనా మధ్యాహ్నాలు తినాలనిపిస్తే ఇంకా అది ఉంటే చాలు తినేస్తాము, అంత ఇష్టం అన్నమాట. ఇంకా అందుకే తినేస్తున్నారని తేవడం కూడా మానేశారు. ఇంకా శనగపిండి చేసుకోండి చట్నీకి, ఇంకా గుల్లపప్పు చేస్తే తినేస్తున్నారు. ఒక 4 రోజులు రావాల్సిన 2 రోజులు కూడా రానిత్తలేదు అంటున్నారు. నాకైతే చాలా ఇష్టం అండి. ఉత్తప్పుడు ఏమన్నా తినాలనిపిస్తే గుల్లపప్పు ఉంటే గుల్లపప్పు తినేస్తాము. ఏదో చెప్పాలనిపించిందండి, చెప్పాను. ఇంకా టిఫిన్ అయితే చేసేసాయి. ఇంకా ఈరోజైతే ఎండు చేపలు వంకాయ పులుసు అయితే వండుతాను. ఇంకా ముందుగా అయితే వాటర్ అయితే పెట్టేశానండి ఇంకా ఇడ్లీలకి. ఇంకా అవి కొంచెం మరిగాక ఇప్పుడు ఇడ్లీలు వేసుకున్నదైతే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా టిఫిన్ కూడా చేసేసాము. ఇంకా ఎండు చేపలు ఇగోండి. ఇంకా ఇవి అయితే చాలా రోజులు అవుతుందన్నమాట. ఎండు మెత్తళ్ళు అవి తింటున్నాం కానీ ఇవి అయితే తింటలేదండి. ఇంకా పులుసులు అయితే తింటలేదు. ఇంకా ఎండు చేపలు అయితే క్లీన్ చేసేసి వండాలండి. చాలామంది ఇంకా తలకాయలతో వండుతారు. మేము ఇంకా తలకాయలు తీసేసి అయితే వండుతాము. రోజు కూర వచ్చేసి పాతకాలం పద్ధతిలో ఎండు చేపలుని వంకాయ పులుసు ఎక్కువగా వండుకునేవారండి. మేము చాలా రోజులైంది ఎప్పుడో తిన్నాం, నాకు అసలే గుర్తులేదు. ఎండు చేపలు అంటేని మెత్తల్లో అవి అయితే ఎగురు వండుకుంటున్నాం కానీ కడ్డి చేపలు ఈ పులుసు మాత్రం చాలా రోజులు అవుతుంది. ఇంకా చేపలు అయితే పట్టుకొచ్చారు కడ్డి చేపలు. ఇవి అయితే వంకాయ వేసి పులుసు అయితే వండుతాను పాతకాలం పద్ధతిలో, చాలా బాగుంటుంది.
ఇవి అయితే ఇప్పుడు చేసేసి ఇంకా క్లీన్ చేస్తాను. చాలా అంటే చాలా పులుసు వంకాయ వేసుకుంటే ఏదైనా బాగుంటుందండి. ఇంకా ఎండు చేపలు వేసి పులుసు అయితే వండుతాను అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ అయితే నువ్వు తీసుకున్నాను. ఇంకా అల్లం చెక్కేస్తే ఇంకా అల్లం కూర సందికల్లు అయితే నూరేస్తాను. ఇంకా అల్లం చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. ఇంకేంటి చేపలు అయితే క్లీన్ చేసేసుకుందాము. చాలా బాగుంటుందండి. నేను తిని చాలా సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడూ తినలేదు. ఎండు చేపలు వంకాయ పులుసు అనేది చాలా రోజులు అవుతుంది. తాలికే ఉంచే ఎండు చేపలు అయితే క్లీన్ చేయడం అయితే ఇప్పటికైతే అవ్విందండి. ఇంకా అవన్నీ కూడా ఒకసారి అయితే కడిగేసాను. కడిగేసి బాగా పులుసు అంతా తీసేసి నానబెట్టనమాట. ఇంకో వంకాయ ముక్కలు అయితే కోసేస్తున్నాను. ఇంకా అల్లం కూడా నూరాలి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వంకాయలు సగం మట్టికి కుళ్ళే పోతాయండి. అలా పైకి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి తాజాగాని. మొత్తం కుళ్ళిపోయింది వంకాయ అంతా. చాలా రోజులకి అయింది కదా, ఎలా ఉంటుందో ఏంటో పులుసు. చూడండి మొత్తం కుళ్ళిపోయింది సగం మట్టికి. పుచ్చులే ఎక్కువ వంకాయల్లో ఎక్కువ. అయ్యో చూడ్డానికి మాత్రం వంకాయలు ఎంత బాగున్నాయో, లోనన్నీ పుచ్చులే. ఇంకా కూర అయితే వండేస్తున్నానండి. ఇంకా చేపలు అయితే అలా క్లీన్ చేసాను. ఇంకా వంకాయలు కూడా కోసేసి నీటిలోకి అయితే ఉప్పు అయితే వేసానండి కొద్దిగాని. మంట ఫస్ట్ అయితే ఇలా వచ్చేస్తుంది. అయితే మర్చిపోయానండి, ఇంకా చిట్టుకాడికి వెళ్ళి కడుక్కొచ్చాను. ఇంకా దీంట్లోనే చేపలు అయితే వేసేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను. అలాగా ఉప్పు ఉంటుంది కాబట్టి రొక్క వేసాను. కొంచెం ఎక్కువైనా ఇంకా నానైతే తిట్టేస్తారు. కొంచెం మగ్గాక వంకాయ ముక్కలు అయితే వేస్తాను. చేపలు అయితే బాగా మగ్గిపోయింది. ఇంకా వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. వంకాయలు కూడా బాగా మగ్గిపోయాక అప్పుడైతే కారం వేస్తాను. దీంట్లోనే కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవచ్చు. కట్టెల పొయ్యి మీద వండితే ఇదే బాధ అండి. ఒక్కోసారి మనకి మంట కావాలన్నప్పుడు అసలు పొయ్యి అంటుకోదు. ఎంత తిప్పలు పడాల్సిన వచ్చినా కూడా అస్సలు మండదు. ఇప్పుడు అసలు కొంచెం తగ్గించాలన్నా కూడా
ఇంకా పొయ్యి అయితే మంట చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా కిందకే పెట్టేశాను. ఇంకా బాగా మగ్గిపోతున్నాయి, మాడిపోతాయి, ఇంకా బొగ్గైపోతాయేమో అని చూస్తుంటే అస్సలు కింద మంట ఆగట్లేదు. ఇంకా కారం అయితే వేసేయాలి. చేపలు అయితే బాగా మగ్గిపోయింది. ఇంకా వంకాయ కూడా బాగా మగ్గిపోయాయి. కారం అయితే వేసేసుకోవచ్చు. ఇలా కూర్చుని వండితే బాగుందండి పొయ్యి కాడ. ఇంకా ఉన్న అల్లం పేస్ట్ అయితే వేసేసుకోవచ్చు. ఇంకా చింతపండు రసం కూడా వేసేస్తున్నా. కూర అయితే చాలా బాగా స్మెల్ వస్తుంది. పులుసు అయితే ఇస్తాం కదా, ఇంకా ఉడికిపోయాకైతే చూపిస్తాను మధ్యలోని. కూర అయితే ఉడికిపోయిందండి. బాగా పులుసుగా కాకుండా కొంచెం ఎగురు పెట్టాను. మరీ పులుసుగా ఉంటే నీళ్ళు అనిపిస్తుంది, అంత ఇష్టం ఉండదండి నాకు. అందుకే కొంచెం ఎగురు పెట్టేస్తాను అనమాట. చాలా బాగుందండి, పచ్చి చేపల పులుసులా ఉంది. ఇంక ఇలా ఉంచేస్తాను, వేడిగా ఉంటుంది. తిన్నప్పుడు అయితే వేడిగా తినొచ్చు కదా. కూర చూసారా ఎంత బాగుందో, నిజంగా చాలా టేస్ట్గా ఉందండి. ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇలా వండుకుంటే. బాగా మగ్గిపోయి కదండి, సూపర్గా ఉంది. నాకే భలే నచ్చిందండి కూర. ఇంకా బాగా పులుసుగా ఉంచలేదు, బాగా ఎగిరిపోలేనివ్వలేదు. ఇలాగే ఇష్టం అండి, గుజ్జుగా బాగుంటుంది తిన్నప్పుడు కూడా. నాకు చాలా ఇష్టం. ఇంకా కొంచెం పొయ్యి మీదే ఉంచేసాను, ఇంకా అన్నం తిన్నప్పుడు అయితే పట్టుకెళ్దాం కదా అని. ఇంకా వీడియో తీయమంటే మా చెల్లి అన్నం తింటుందండి. ఇంకా నేనే వీడియో తీసుకోవడానికి లేదని స్టాండు ఇంకా నేనే పట్టుకుని ఇంకా అన్నం తిన్నప్పుడు అన్నం ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇంకా భోజనం చేసేసాక నేనైతే వాకింగ్ చేస్తానండి. ఒక అరగంట సేపు వాకింగ్ చేసేస్తుంటే ఇంకా అమెజాన్ నుంచి అయితే ఫోన్ వచ్చింది. మీరు టైపాడ్ అయితే ఆర్డర్ పెట్టారు కదా, డెలివరీ వచ్చింది అంటే. నేను ఇంకా మా ఊరు రాదా పెదలంక అంటే రాదండి. అంటే ఇది మాది వెస్ట్ గోదావరి కదా, ఈస్ట్లో పిన్ కోడ్ అయితే పెట్టాము. మా ఊర్లో అందరూ కూడా అదే పిన్ కోడ్ అయితే పెడతారండి. ఇంకా మీషో కానీ ఫ్లిప్కార్ట్ కానీ మాకు డైరెక్ట్గా ఇంటికైతే పట్టుకొచ్చేస్తారు. ఇంకా అమెజాన్ అయితే అన్నారు మాకు ఆ వెస్ట్లోకి రామండి, పక్కకు వచ్చి తీసుకోండి అని చెప్పారు. ఇంకా అలా వాకింగ్ చేస్తా ఇంకా అవతల దగ్గరికి అయితే వెళ్ళానండి. ఇంకా వంతున అవతలకైతే వెళ్ళి ఇంకా తీసుకున్నాను. అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టానండి. 1000 కన్నా కొంచెం బిలోనే. ఇంకా ముందుడి కన్నా ఇది కొంచెం రేట్ ఎక్కువ అండి, కాస్ట్ ఎక్కువ. అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాను. దీన్ని చూస్తే నాకు పర్వాలేదు అనిపించింది, కానీ ముందుదే బెస్ట్ ఏమో అన్నట్టు అనిపించిందండి. అదైతే పైకి లాగాలి, ఇదైతే కిందకి లాగాలి. బాగా సన్నపుగా అనిపిస్తుంది. ఇంకా ఏమన్నా తేడా చేస్తే గమ్ముని ఇరిగిపోతుందేమో అవన్నీ అనిపిస్తుంది. ఇంత రేట్ పెట్టి తీసుకున్నాం కదా, మళ్ళీ ఏమన్నా తేడా చేస్తే ఏంటో. అదైతే సంవత్సరం వాడానండి, కరెక్ట్గా సంవత్సరం వచ్చింది. అది స్క్రూ లూజ్ అయిపోతే ఇంకా అదే వాడదును. ఇంగోనండి ఇలాగైతే ఉంది. అంత హైట్ అయితే వస్తుంది. నేను అయితే ఇంక రాదండి. 3 స్టాండ్లు ఇచ్చాడు, కింద అవి అయితే ఇచ్చాడండి, తీసుకోవడమే. క్లిప్లు ఇచ్చాడండి 3 మనకి ఎంత కావాలో హైటో అంత అయితే చూసుకోవడం అన్నమాట. ఇంక ఇలాగైతే పైన ఫోన్ పెట్టుకోవడానికి వాల్డర్ అయితే ఉంది చూడండి, అదైతే వేరుగా ఇచ్చాడు. నేనైతే బిగించేసాను. ఇంకా మనమైతే చేతితో తీసుకోకుండా ఫోను ఇంకా ఇది చూడండి పట్టుకున్నాను కదా, ఎనుపుల్లా ఉంది, అదైతే అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. ఇంకా అలా పెట్టి అయితే మామూలుగా ఇలాంటి వీడియోస్ తీస్తాను. మనకి షార్ట్ తీసుకోవాలంటే ఇలాగ తీసుకోవాలండి వీడియో అయితేని. ఇంకా అలాగైతే ఉంది. నాకేమో భయమేస్తుంది, మరీ సన్నపుగా ఉందని భయమేస్తుంది.
ఏమో వాడాలి. ఇంకా తెచ్చిన వెంటనే మా అమ్మాయి నాకిచ్చే అంటుంది. నేను తీస్తాను అంటుంది. ఇంకా మా అమ్మాయితోనే భయము. ఇంకా కింద కావాలంటే కింద ఏమన్నా వంట చేసినా చూపించాలన్నా ఇంకా అలాగైతే పెట్టొచ్చు. ఇదంటే నాకు అంత ఎక్కువగా ఉపయోగం లేదు కానీ ఇంకా షార్ట్‌కిని ఇంక ఇలాగైతే తీసుకుంటాను. ఇంగోండి ఇంకా అటు ఇటు తిప్పుకోవాలి. ఇంకా ఫోనయితే అత్తమాటు తీయక్కర్లేదు. నాకెందుకో గానీ ముందుదే బెస్ట్ అనిపించింది. అందరూ కూడా ఇదే వాడుతున్నారని ఇదే తీసుకున్నానండి. ఇంకింత హైట్ అయితే ఉంది. ఎక్కువ హైట్ ఏమీ లేదు. ముందుది కూడా దీనికన్నా హైటే ఉండేదనిపించిందండి. ఇది కొంచెం తక్కువ. అయయితే క్లిప్‌లు ఇచ్చాడండి. మనం కావాలితే 2 పెట్టుకోవచ్చు. ఒకటైనా పెట్టుకోవచ్చు. ఇంక ఇలా తీసేసి ఇంక అత్తమాట్లు క్లిప్‌లు పెట్టాలి. ఆ క్లిప్ ఒక్కటి ఇరిగినా కూడా అంతే ఇంకా స్టాండే వేస్ట్ అయిపోతది. ఇంకా అలా క్లిప్‌లు పెట్టేసి ఇంకా 3 కూడా ఉందండి. ఇంకా అయి తీసేసుకొని పెట్టాలి. ఏమో నా చేతుల్లో ఎలా ఉంటదో తెలీదు. భయమేస్తుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే హైప్ కూడా చేయండి అబ్బా ప్లీజ్. మన వీడియోస్‌కి అయితే యాడ్స్ వస్తున్నాయి. అవి కూడా చేయండి. అవి చూస్తేనే నాకు ఇంకా ముందుకు వెళ్తాను. మీరు అయి నాకు ఆ యాడ్స్ అయితే చూడండి అబ్బా ప్లీజ్. ఇంకెలాగైతే మొత్తం క్లిప్‌లు పెట్టేసుకుని మనకి చిన్నగా కావాలన్నా కూర్చొని చేసుకొని పనైనా సరే ఇంకా ఇలా క్లిప్‌లు పెట్టేసుకుని వీడియో అయితే తీసుకోవచ్చు. నాకు ఈ క్లిప్పుల గురించే భయమేస్తుందండి అంతే. ఇంగోండి ఇలా కూడా తీసుకోవచ్చుమాట. ఇంగోండి ఇలాగైతే బానే ఉంది. చూడాలి మరి ఎలా ఉంటదో వాడి కొలది ఇంకా అలవాటవుతది. కొంచెం కొత్తగా ఉంది కదా! అదైతే కొంచెం ఇలా ఉండదండి. అది వేరే మోడల్ మాట. అది కొంచెం తక్కువ రేటు. ఇది కొంచెం కాస్ట్‌లీ అంతేనండి. ఇంకిలా ముడిచేసుకుని ఇంకా దీనికి బ్యాగ్ కూడా ఇచ్చాడు కదా! ఇంకా ఆ బ్యాగ్‌లో పెట్టేసి ఇంకెక్కడికైనా వెళ్ళినా పట్టుకోవచ్చు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.